సరే క్రూగర్, నీ సొంత రేంజర్లే నీకు ద్రోహం చేశారే. ఇదెలా ఉంది? వీళ్ళు అసలు రేంజర్లే కాదు. నిజమైన పవర్ రేంజర్స్ అంటే మంచి మనసు ఉండాలి. ఎన్నో ఏళ్ళు ట్రైనింగ్ పొందారు కానీ మీరేమీ నేర్చుకోలేదని అర్థమైంది. ఇప్పటికైనా తెలుసుకోడానికి ఎవరైనా గెలిచే టీంలో ఉండాలనే కోరుకుంటారు. భూమి నా వశమయ్యాక మీరు కూడా నా పక్కన సరి సమానంగా పరిపాలించొచ్చు. నేను మాటిస్తున్నాను. భూమిని రక్షించేందుకు దేనికైనా తెగించే మనుషులు ఇంకా బ్రతికే ఉన్నారు. ఎవరు? ఆ పనికి మాలిన చెవట దద్దమ్మలు మీ స్క్వాడ్ వాళ్ళ? ఊరుకో. వాళ్ళని తక్కువగా అంచనా వేయద్దు. వాళ్ళు నాకు చాలా సార్లు ఉపద్రవం కలిగించారు. కానీ వాళ్ళు ఇంకా మాలాంటి గొప్ప వాళ్లకు గొప్ప వాళ్ళని ఎదుర్కోలేదు. వాళ్ళ సంగతి మేము తేల్చేస్తాం. వద్దు. కానివ్వండి. ఫ్రెండ్స్, మనం చాలా గొప్ప టీం. క్రూగరే స్వయంగా ఈ మాట అన్నారు. వాళ్ళ పనులయ్యాక ఆ చోటంతా శుభ్రం చేసే పని నేను చచ్చినా చేయలేను. కాదు వినియాలి. నేను నీకు వివరంగా చెప్పలేను. నన్ను నమ్ము, నేను అక్కడికి ఖచ్చితంగా రాలేను. జాక్, నన్ను వదిలేసిపోవడం ఇది మూడోసారి. ఈవేళ నీ సాయం నిజంగా నాకు చాలా అవసరం. నాకు వీలైతే తప్పకుండా వచ్చేవాడిని కదా. నన్ను క్షమించు. నాకు తెలుసు, కానీ ఒకటి తెలుసుకో, నువ్వు ఎప్పుడో ఒకప్పుడు నీకు ఏం కావాలో నిర్ణయించుకోక తప్పదు. నేను వెళ్ళాలి. అందరూ వెళ్దాం. రేంజర్స్, మాకు మీ సాయం కావాలి. ఎందుకు? మేం బి స్క్వాడ్ వాళ్ళం కదా. మీ అద్భుతమైన ఏ స్క్వాడ్ ని సాయం కొరచుగా. ఏ స్క్వాడ్ మాయమైంది. కమాండర్ క్రూగర్ ని వాళ్ళతో పాటు తీసుకెళ్లారు. మీకు మేం కావాలా? వచ్చి పట్టుకోండి బి స్క్వాడ్. సెక్టర్ ఏ జోన్ 4 లో మీకోసం ఎదురు చూస్తుంటాం. రేంజర్స్, మీరు వెళ్ళకూడదు. ఇదొక ఉచ్చు. అవును, అది నిజమే. మేము వెళ్తున్నాం. మీకు విషయం తెలుసా? అతను చూసిన వాళ్ళలో మీరే చాలా గొప్ప వాళ్ళని కమాండర్ క్రూగర్ అన్నారు. మీరు వస్తారని అనుకోలేదు. కానిద్దాం. రెడీ. సైనికులారా, సేనాధిపతులారా, మనం ఎదురు చూస్తున్న రోజు వచ్చింది. క్రూగర్ లేడు. రేంజర్స్ మరో పనిలో ఉన్నారు. ఇదే దాడి చేసేందుకు సరైన సమయం. ఓడిపోయావు చూసావా? మనం ఇప్పుడు ఏమీ చేయలేమా? ఏ స్క్వాడ్ కి మరింత ట్రైనింగ్ అనుభవం ఉంది. వాళ్ళు ఇప్పుడు ప్రత్యర్థులు కావడం దురదృష్టం. ఏంటో శబ్దం? ఏవో తెలీదు. మన మీద దాడి జరుగుతోంది. లోపలికి చేరుకున్నాను. సెక్టర్ 9 లో రక్షణ ఛేదించబడింది. సెక్టర్ 9
అవి ఎన్ని చోట్ల ఉన్నాయి? మనం కమాండ్ సెంటర్ ని రక్షించాలి. మనం దేనికైనా సిద్ధంగా ఉండడం మంచిది. ఎస్పీడీ నాకు సొంతం. వాడిని పట్టుకోండి. నేను ఎంతో కాలం ఎదురు చూశాను. ఇప్పుడు డాగీ క్రూగర్ నా చేతికి చిక్కాడు. ఇక మన పోరుని శాశ్వతంగా పూర్తి చేయడం మంచిది. లేదు, నీకు క్రూగర్ మీద ఉన్న పగకు నాకు ఏ సంబంధం లేదు. నా అఖండ శక్తి పూర్తి చేయడమే. కానీ మావు అది సాధించిన తర్వాతే నీ ప్రతీకారం నువ్వు తీర్చుకోవాలి. ఇదే నా నిర్ణయం. మీరు మమ్మల్ని ఎదిరించగలరని కల్లో కూడా ఊహించకండి. తెలిసిందా? ఎంతైనా మీరు బి స్క్వాడే కదా. అంటే ఏంటి? మీరు రెండో స్థాయి వాళ్ళని. రెండో రకమని ద్వితీయ ఎంపికని. మా బూట్ కుదరడానికి కూడా మీరు పనికిరారు. దీన్ని ఎలా చేస్తావో చూడండి. బి స్క్వాడ్ స్టైల్లో. Come on. పదండి, కానిద్దాం. నీరసించిపోయారా? నీ పని అయిపోయింది. ఈసారి కుదరదు. బాయ్ బాయ్. నీ పని అయిపోయింది. నీ సంగతి తెలుస్తాను. అది బి స్క్వాడ్కి తిరుగులేదు. మనం దీన్ని పై స్థాయికి తీసుకుని వెళ్దాం. ఇది జోడ్ సమయం. మనం కాస్త త్వరగా పని కానిద్దాం. బి స్క్వాడ్ సంగతి తెలిసేసాక బ్రూడ్ వింగ్ గారి పని పడదాం. మాకు రన్నర్లు కావాలి. ఆగండి, మా మీద దాడి జరుగుతుంది. వాళ్ళని పట్టుకోండి. రేంజర్స్, జోడ్ ని నేను పంపించాను. ఒమేగా రేంజర్ కూడా వస్తున్నాడు. డాక్టర్ మ్యాన్, మనం మళ్ళీ కలిసాం. మనం వాళ్ళని పట్టుకుందాం. డెల్టా కమాండ్ కురాలని మొదలు పెడుతున్నారు. బేస్
ఇదంతా ఏమిటి? హలో రేంజర్స్, ఆశ్చర్యంగా ఉందా? అవును, నేనే. క్రూగర్ ఇక్కడ లేడని, బిజీగా ఉన్నాడని తెలుసుకునే వచ్చాను. మెగాజోడ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు అదుపు, అధికారం నా చేతిలో ఉన్నాయి. న్యూటెక్ నగరమే మొట్టమొదటిసారిగా నాశనం అవుతుంది. ఇక నన్ను ఆపేవారు ఈ విశ్వంలో ఎవ్వరూ లేరు. అసంభవం. మమ్మల్ని మర్చిపోయావా? గ్రహం నుంచి సాయం అందింది. రేంజర్స్ తో పాటు గొడవ పడే సమయంలో నేను ఈ నగరాన్ని నాశనం చేస్తాను. వాళ్ళు మనం ఆపు తీరాలి. ముందు అందరినీ తరలించాలి. చాలా సులభం. నువ్వెందుకు అనుభవించుకున్నా పోవు గ్రామ్? అలాంటిది ఏం జరగదు. సిరియస్ ని అంతం చేసి నేను తప్పించుకున్నాను కదా, అంతలోనే మర్చిపోయావా? నేను ఏది మర్చిపోలేదు. నేను మర్చిపోలేదు. ఆ యుద్ధంలో తగిలిన గాయాలు ఇంకా గుర్తున్నాయి. నువ్వు ఆ రోజు నాకు అమూల్యమైన దాన్ని నా నుంచి తీసేసుకున్నావు. అందువల్లే నీకు ఎంతో అమూల్యమైన దాన్ని నేను అపహరించాను. మీద నీ చేతులు తీరా డాగీ. అసీనియా, ఇదిగో కొత్త రోజు. దాడికి సిద్ధం కండి. ఇదే అంతం. జాక్! డెల్టా కమాండ్ మెగాజోడ్ అది పోయింది. మనం ఇప్పుడు దేంతో పోరాడాలి? స్వాట్ ఫ్లైయర్లు డెల్టా బేస్ లో ఉన్నాయి. ఒకవేళ ఉన్నాయా? నాకు అర్థమైంది. నేను క్యాట్ అయితే బేస్ మీద దాడి జరిగితే నేను స్వాట్ ఫ్లైయర్స్ ని రహస్యమైన అండర్ గ్రౌండ్ జాట్ బేలో దాస్తాను. వావ్, రహస్యమైన అండర్ గ్రౌండ్ జోన్ బే ఒకటి ఉందా? కమాండ్ బేస్ లో అది ఉంటుందని నీకు తెలీదా? ఇదిగో వచ్చేసాం. అవి ఇక్కడే ఉన్నాయి. నువ్వు అన్నది కరెక్ట్. ఇంకెప్పుడు నేను నిన్ను విడ్డూరం అని అన్నావు. థ్యాంక్స్ అనే అనుకుంటా. క్యాట్, భూమి మన కోసం సాయం చేశారు. ఇక మనం వాడు గర్వపడేలా ప్రవర్తించాలి. ఇప్పుడు దాడి చెయ్యండి. అసంభవం. అది స్వాట్ మెగాజోడ్. అక్కడే ఆగు బ్రూడ్వింగ్. మీరు నన్ను ఆపలేదు. బీ స్క్వాడ్ ని నాశనం చేయబోయేది మనమే. ఫైర్! హే! మీరు రెడీయా రేంజర్స్? రెడీ. ఇది మనం పూర్తి చేద్దాం. మీరు మా దగ్గర ఇలా ప్రవర్తించకూడదు. మేము ఏ స్క్వాడ్ వాళ్ళం. మీరు ఇప్పుడు దిగజారిపోయారు. వాదించే సమయం. ఓమేగా, స్వాట్ మెగాజోన్ తీసుకో. మనం వెంటనే బేస్ కు వెళ్ళాలి. అలాగే సార్. వాళ్ళు తేగొస్తున్నారు. పవర్ అప్. త్వరగా వెళ్ళండి ఫ్రెండ్స్. ఏంటి? అది పనిచేసింది. ఇక మనం లోపలికి వెళ్దాం. వాళ్ళు ఎంతో దూరం వెళ్ళలేదు. కాసుకోరా కప్పిళ్ళ మొహమా. ఓడించడం సులభం, కానీ మీరు మమ్మల్ని దాటి వెళ్ళలేరు. మనం ఇక్కడ నుండి బయటపడ్డావెలా?
మంచి పని చేసావు రిక్. నేను మెయిన్ ఫ్రేమ్ కి వెళ్లే శక్తిని కట్ చేస్తున్నాను. మీ అంతం దగ్గర పడింది. ఏంటి? శక్తి పోయిందేమిటి? మళ్ళీ బేస్ మన అదుపులోకి వచ్చింది రేంజర్స్. మంచి పని క్యాట్. ఇప్పుడు నేను బ్రూట్ వింగ్ అంతా తెలుస్తాను. ఇక్కడ నువ్వు చూసుకో స్కై. అదరగొట్టు. సరే అసలు శక్తి సరఫరా ఎందుకు ఆగిపోయిందో నాకు తెలియదు. నీ శక్తిని అంతా కోల్పోయావా బ్రూట్ వింగ్? అది నీ ఆనందమైన రైడ్ ఇప్పుడు ముగిసింది. యా ఆ సంగతి ఇంకా తేరలేదుగా. యా యా ఓ! యా! యా ఓ! యా! యా యా ఓ! ఓ యా! నా సేనాధిపతులు నువ్వు గొడవ చేయకుండా లొంగిపోతావా? అసంభవం. నీకు తసీ లేదు. చేయండి. ఒమేగా పవర్. డెల్టా బ్లాస్టర్ కాంబో మోడ్. ఫైర్. లొంగిపో బ్రూడ్ వింగ్. నువ్వు ఆఖరికి తీర్పు పొందాల్సిన రోజు వచ్చింది. ఈసారి నీకు తప్పించుకునే అవకాశమే లేదు. మనం ఏదైనా ఒప్పందాన్ని చూస్తే మంచిది. నేరస్తులు న్యాయం చేకూరింది. ఉదాహరణ మనం సాధించాం. ఎంత ధైర్యం ఉంటే మీరు నన్ను బంధిస్తారు. నేను నమ్మలేకపోతున్నా. బ్రూట్ వింగ్ మొత్తానికి చిక్కాడు. కానీ గ్రమ్ దగ్గరే క్రూగర్ ఉన్నారు. ఆయన ఎక్కడున్నారో ఎలా కనిపెట్టడం? నాకు తెలుసు. పిగి ఇదే ఆ చోటుని బాగా తెలుసా? ఓ ఖచ్చితంగా తెలుసు. మీరు ఇక్కడే ఉండండి. స్వాగతం రేంజర్స్. పిగి, నువ్వు మాకు ద్రోహం చేస్తావా? నన్ను వదలండిరా చవటలారా. అసీరియా మీకేం కాలేదుగా? నేను బాగానే ఉన్నాను. మీరు మోర్ఫర్లు లేకుంటే శక్తిహీనులు కదో కెడెట్స్. ఇది అంతం కాదు గ్రమ్. చాలా కరెక్ట్ అయిన మాట అన్నావు. ఇంతకన్నా ఘోరమైన పరిస్థితి రాబోతుంది. అసలు ముందుంది ముసళ్ళ పండుగ క్రూగర్.